హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఈ వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి ముందు వీడియో అండి. ముందు అంటే 2 డేస్ అలా ముందు వీడియో అండి. ఇంకా మేము వచ్చేసి వైకుంఠ ఏకాదశికి తిరుమలకైతే వెళ్ళాలనుకుంటున్నాం. సడన్‌గా ఏం కాదండి. ముందే అనుకున్నాము వెళ్ళాలనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. కానీ నేనే పిల్లలకి స్కూల్ ఉంటుందేమో ఆలోచిస్తూ ఉన్నాను. టికెట్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ, ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసినప్పుడు ట్రై చేశారు కానీ మా హస్బెండ్ బుక్ అయితే కాలేదు. ఇంకా మాకొచ్చేసి లోకల్ అక్కడ తిరుపతిలో ఇస్తారు కదండీ! బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఇంక అక్కడెళ్ళి తీసుకొని వెళ్దాంలే అనేసి ఫిక్స్ అయిపోయినాము. ఇంకా అక్కడొచ్చేసి అక్కడి నుంచి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఊరికైతే వెళ్ళాలనుకుంటున్నానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి. చాలా రోజులయిందండి. మా పెళ్ళైన తర్వాత 2, 3 టైమ్సే మాత్రం వెళ్ళాను. తర్వాతయితే వెళ్ళలేదు. ఇంక ఈసారి సంక్రాంతికి అక్కడికి వెళ్దామనైతే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ప్రతిసారి ఇక్కడే మా అత్త వాళ్ళ ఇంట్లోనే చేసుకునేదాన్ని. మా అత్త వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండీ! చనిపోయిన వాళ్ళకి బట్టలైతే పెడతారు సంక్రాంతికి పండగ రోజు. ఇంకా అందుకు ప్రతిసారి నేను ఈ సంక్రాంతికి అక్కడికే తిరుపతికే ఎళ్తాను. కడపకైతే వెళ్ళనండి ఎక్కువగా. ఇంకా సరే ఈసారి ఎందుకో నాకైతే వెళ్ళాలనిపించింది. ఫస్ట్ టైం బాగా ఎంజాయ్ చేసేదాన్ని. మా సైడ్ ఏమంటే ఫస్ట్ నుంచి సంక్రాంతి ఫెస్టివల్ అంటే చాలా బాగా చేస్తారండి మా సైడు. దేనికి మిస్ అయినా సంక్రాంతి మాత్రం అస్సలు మిస్ కాకుండా ఉండేదాన్ని. తర్వాత పెళ్ళైన తర్వాత ఒక 2, 3 ఇయర్స్ అలా వెళ్ళాను కానీ తర్వాత అయితే సరిగ్గా వెళ్ళలేదు తర్వాత. ఇంకా సరే ఏమొస్తావులే తిరుపతికెళ్తాంలే అని మా అమ్మకి చెప్పేదాన్ని. మా అమ్మేమో ఇయర్ పిలుస్తూ ఉంటుంది. అందరింటికి అందరూ వస్తూ ఉంటారు. ఆడపిల్లలు నువ్వు మాత్రం రానే రావు అనేసి. సరే ఈసారి వస్తాలే అని చెప్పాను మా అమ్మకొచ్చేసి. ఇంకా అలా అని వైకుంఠ ఏకాదశికి వెళ్ళి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచి తిరుపతికి కూడా బుక్ చేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ కూడా 2 డేస్ లీవ్ పెట్టుకొని నేను కూడా వస్తాలే వైకుంఠ ఏకాదశికి. అక్కడి నుంచి నువ్వు అలా వెళ్దు. నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను మైసూర్‌కి అని చెప్పాడు. ఇంక అలా ఇద్దరం కాంప్రమైజ్ అయిపోయాండి. పిల్లలకైతే స్కూల్ లీవ్ లేదండి. 1 డేనే ఇచ్చారు. ట్యూస్‌డే ఒక్కటే హాలిడే ఇచ్చారు. ఇంకా సెకండ్ సాటర్డే, సండే 2 డేస్ ఉంది కదా! మండే లీవ్ పెట్టుకునేసి వెళ్దామనేసి అనుకున్నాము. సరే చూద్దాంలే టికెట్స్ బుక్ అయితే చేసుకున్నామండి. ప్రెజెంట్ అయితే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇంకా ఊరికెళ్తున్నానని సంతోషం అయితే బాగుంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ సంక్రాంతికైతే వెళ్ళాలనేసి. ఇంకా మా పిల్లలు కూడా చాలా రోజులైంది కదా! మేము ఇంకా ఎప్పుడొచ్చామంటే ఇంకా స్కూల్ సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చాము తిరుపతి నుంచి అంతే అండి. తర్వాత అయితే వెళ్ళలేదు. ఇంకా అందుకు సరే వెళ్దాంలే అనేసి నేను కూడా ఓకే అనేసాను. మామూలుగా అయితే నేను వెళ్ళనులేండి. ఎందుకో ఇంక నాకు ఫస్ట్ టైం వెళ్ళాలనిపించింది. అది కొంచెం దూరంగా ఉన్నాను కదండీ! ఇంక ఎందుకో నాకు కూడా పండగకి వెళ్ళాలనిపించింది. ఇంకా మా అమ్మ ప్రతిసారి పిలుస్తూనే ఉంటుంది. ఏ ఫెస్టివల్ వచ్చినా రా, ఏ హాలిడేస్ ఇచ్చినా రావెందుకు అనేసి. ఇంకా సరే అనేసి మా హస్బెండ్ అడిగితే వెళ్ళు సరేలే నీ ఇష్టం అనేసి అన్నారు. ఇంకా అలానే వైకుంఠ ఏకాదశికి కూడా వెళ్ళాలనిపించింది. ఇంకా 2 కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళుదులే నువ్వు అలా వెళ్ళు నేనైతే ఇంటికొస్తాను. ఇంకా మా హస్బెండ్ పండగకైతే లీవ్ ఇవ్వరండి. వాళ్ళకి కూడా ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది. సేమ్ పిల్లల్లాగానే అనేసి మా హస్బెండ్ ఆల్రెడీ ముందే చెప్పుంటే నేను బుక్ చేసుకునేదాన్ని. నువ్వు సడన్‌గా ఇప్పుడు వెళ్దామని చెప్పావు కదా అనేసి అన్నారు. సరే నువ్వు వెళ్ళు పిల్లలు నువ్వు వెళ్ళు నేను కావాలంటే తర్వాత వస్తాను. లేకుంటే మీ అన్నని పిలుచుకొని రా సరిపోతుంది అనేసి చెప్పాడు. ఇంక ఫైనల్‌గా మేమైతే తిరుపతికి వెళ్తున్నామండి. దర్శనానికైతే వెళ్తున్నాము. మా చిన్నోడు చూడండి ఇక్కడ వాడికి ఎంజాయ్‌మెంట్ నేను తల దూకొని షూస్ వేసుకోరా అని చెప్తే నేను వీడియో ఆన్ చేశాననేసి ఇక్కడ వచ్చేసి బిల్డప్ కొడుతూ ఉన్నాడు డాన్స్ వేసుకుంటా. హలో! హాయ్ అండి. ఇదొచ్చేసి ఇంక మార్నింగ్ చెప్పాను అండి. కదా! ఇంక మార్నింగ్ డే అయితే బై డే మేమైతే హాలిడేస్ పిల్లల్ని వచ్చిందనగా స్కూల్‌కి వీళ్ళకి స్కూల్‌కి దించడానికైతే వెళ్ళాలంటే వెళ్తున్నాను. కొంచెం ఎలానో ఉంది. మళ్ళీ ఈ రోజు వదిలేయడానికైతే కూడా లీవ్ వెళ్తున్నాను. అమ్మా టైం అంటున్నారు. వచ్చేసి ఇన్ని రోజులు లీవ్ వచ్చినా కూడా 8:45 వీళ్ళకైతే అవుతుంది. సరిపోలేదు చూడండి ఇంకా వాళ్ళు హాలిడేస్ షూ వచ్చినా కూడా. ఏసుకొని రెడీ అయిపోయేసరికి టైం అయితే ఇంకా వెళ్ళి అయిపోతుంది. షూ అయితే వేసుకుంటున్నారు. బ్యాగ్స్ అన్నీ బయట పెట్టి డోర్ అయితే లాక్ చేస్తున్నానని వెళ్తున్నాను. బండయితే రెడీగా బయటే ఉంటుంది. ఇంకా బయటైతే ఈ విధంగా చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను. తులసి చెట్టు కూడా ఈ విధంగా సింపుల్‌గా చిన్నదిగా అయితే ఉందండి. ఇంకా వర్షాలైతే సరిగ్గా పడలేదు కానీ ఇక్కడైతే చలి ఎక్కువగా ఉంది. ఇంకా వాళ్ళు షూ వేసుకునే లోపు నేను బయట కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. మా పెద్ద అబ్బాయి కొంచెం లేట్ అండి. తను ఇంక షూ క్లీన్ చేసుకుని అది ఇది అనేసి కొంచెం లేట్ అయితే చేస్తాడు. ఇంక ఇక్కడ చెప్పాను కదా నేను చామంతి పూలు మళ్ళీ సెకండ్ టైం అయితే మళ్ళీ కాసాయండి. చాలా బాగానే వస్తున్నాయి కానీ కొంచెం లేట్ ప్రాసెస్.
ఇంకా ఇవి కూడా మొత్తం తీసేసి ఇలా సైడ్కి అయితే పెట్టేసాను. ఆవులు వచ్చి మొత్తం తినేసిపోతున్నాయని. చెండు మల్లె పూలు చెట్లు కూడా తెచ్చాను కదా, అవి కూడా. ఈ పూలు అంటే జాజి పూలు, కాకడ పూలు డైలీ ఒక 4-5 అయితే కాస్తూ ఉంటాయి. నేనే ఏం కట్ చేయను. ఇంకా ఫ్లవర్స్ దేవుడికి మాత్రం సాటర్డే అలా కట్ చేస్తాను, ఫ్రైడే అలా. చామంతి పూలు కూడా ఫుల్గా కాస్తున్నాయండి. ఇక్కడ 2 అక్కడ 2 నాటాను కదా, చాలా బాగా అయితే వస్తున్నాయి. కాసేపు బయట అలా పొద్దున్నే చెట్ల దగ్గరికి అయితే వస్తూ ఉంటానండి. పొద్దున్న రాలేకపోయినా పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత అయినా వచ్చి చూసుకుంటూ ఉంటాను. అలానే బయటకి కీస్ వేసుకొని వచ్చి బయట కాసేపు అలా తిరుగుతుంటే మా చిన్న అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు. నేను తీస్తలేమో అనేసి. ఇక్కడ తమలపాకు చెట్టు నాటాను కదండి, ఒక సైడ్ అంతా వెలుతురు ఎక్కువ పడుతూ ఉంటే పచ్చగా ఉన్నాయి, ఒక సైడ్ అంతా కొంచెం లైట్ గ్రీన్ కలర్గా ఉన్నాయి. చామంతి చెట్లు అని చెప్పాను కదండి, ఇవే అండి. కొంచెం లైట్గా పూలు అయితే కాసాయి, చిన్న చిన్నవిగా. ఫెస్టివల్కి అయితే సరిపోతుంది. డైలీ మనకి ఇన్ని ఫ్లవర్స్ కాస్తే చాలండి, మనకు పెట్టుకోనికి లేకపోయినా పర్లేదు, పటాలకైతే సరిపోతాయి, దేవుడి పటాలకి. ఇంకా మార్నింగ్ ఇక్కడైతే పూలు పెట్టడం మర్చిపోయానండి, అందుకే మళ్ళీ కొంచెం పూలు అయితే పెడుతున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి షూలు అయితే వేసుకుంటున్నారు ఇద్దరు. వీళ్ళు లేట్ ప్రాసెస్ అండి, ఏం పని చేయాలన్నా లేటుగా చేస్తూ ఉంటారు. ఇంకా నేను అందుకే కొంచెం ముందే వాళ్ళని బయట పంపిస్తాను, 10 మినిట్స్ ముందే. మళ్ళీ మాస్కులు మర్చిపోయారండి, ఇంకా మాస్క్ మర్చిపోయారనేసి మళ్ళీ లోపలికైతే వస్తున్నాను. మళ్ళీ ఏదో వైరస్ స్టార్ట్ అయిపోయిందని చెప్పారు కదా అనేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి డోర్ ఓపెన్ చేసి వాళ్ళకైతే మళ్ళీ ఇచ్చేసాను. ఇంకా పిల్లల్ని అయితే డ్రాప్ చేసి వచ్చానండి. వచ్చి నేను బయటకు వెళ్ళేసి కొన్ని స్టిక్కర్స్ అవి లేవని తెచ్చుకున్నానండి. ఇవే స్టిక్కర్స్ అండి, ఇంకా చాలా రోజుల నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను. డైలీ ఆ తిలకం అయితే పెట్టుకునేస్తాను. సరే బయటికి వెళ్ళినప్పుడు లేకుంటే శారీ కట్టుకున్నప్పుడు ఫ్రైడే సాటర్డే టైంలో మాత్రం పెట్టుకుంటానండి. ఎక్కువైతే పెట్టుకోను, స్టిక్కర్స్ హెడేక్ వస్తుంది కదా అనేసి పెట్టుకోను. అది కాకుండా రాలిపోతూ ఉంటాయండి. ఇదైతే చాలాసేపు ఉంటుంది కదా, ఒక రోజంతా. కుంకుమ పెట్టుకున్న, తిలకం పెట్టుకుని కుంకుమ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందని, కాబట్టి నేను ఆ విధంగా పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి నాకు జలుబు ఏం చేయలేదండి, లైట్గా దగ్గు అయితే వస్తుంది. దగ్గుకే వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది చూడండి ఒక్క రోజుకే. నైట్ ఇంకా ఆ రోజు మార్నింగ్ హెడ్ వాష్ అయితే చేశాను. ఇంకా చూడండి ఈ విధంగా అయితే అయిపోయింది. ఇంక నాకైతే ఇంకా వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. అందుకే ఇన్ని రోజుల నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వలేక వీడియో మాత్రం పెట్టలేదు. ఇంకా అలానే పిల్లలకి స్టిక్కర్స్ కావాలంటే ఏదో యాక్టివిటీ లాగా ఇస్తారు కదండి, స్టిక్ చేసుకోమనేసి. ఇవి ఫెస్టివల్స్ ఏమేమి ఫెస్టివల్స్ ఉన్నాయో ఇయర్లో అనేసి ఇవి అన్నీ ఇచ్చారండి. ఇవి కూడా చెప్పారండి, బంద్కి ముందు 2 డేస్ ముందే చెప్పారు. ఇంకా నేనే బయటికి వెళ్ళలేదు. సరే ఎప్పుడోసారి తెస్తలేరా అని చెప్పాను. ఇంకా వాళ్ళు సడన్గా కావాలనేసరికి తెచ్చాను. ఇంకా మా చిన్నోడైతే కంపల్సరీ కావాలని ఏడుస్తుంటే ఇంకా అలానే షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చానండి. ఇంకా అలానే మా పెద్ద అబ్బాయికి కూడా యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, వాడికి కూడా ఇవన్నీ తీసుకొని వచ్చాను. ఆల్రెడీ నేను ముందే కొన్ని తెస్తానండి, ఎక్కువనే. కంపల్సరీగా 2-3 షీట్స్ అయితే ఎక్స్ట్రా తెస్తాను. పిల్లలు ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటారు, వాళ్ళ అవసరానికి ఉన్నించుకోరు. నాకు ఇలా ఎమర్జెన్సీగా ఉంటే నచ్చదనేసి నేను ముందే తెచ్చి పెడతాను. ఒక 2-3 ఎక్స్ట్రానే తెస్తాను. ఇంకా అలా ఎక్కడో కనిపించలేదనేసి మళ్ళీ సడన్గా వెతకడాలంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కదా అనేసి షాప్లో అయితే తీసుకొని వచ్చాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ విధంగా అయితే అనుకున్నామని చెప్పాను కదా, ఇంకా బ్యాగ్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. బ్యాగ్ అయితే సర్దుకున్నాను కదా, ఒకవేళ తిరుపతికి వెళ్ళాలంటే అక్కడైతే ఆల్రెడీ మా బట్టలు అయితే ఉన్నాయండి. కానీ మేము మా ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ కొత్త బట్టలన్నీ తీసుకెళ్ళాలి కదా. కొత్త బట్టలు అంటే ఆల్రెడీ 1 టైం వేసుకున్న శారీసేలండి. ఇంకా రీసెంట్గా డ్రెస్ తీసుకున్నాను కదా, వాటిలో ఒక 2 డ్రెస్సులు ఉన్నాయి, అవి తీసుకువెళ్ళాలి అంతే. ఎక్కువ రోజులు ఉన్నానండి, 3 డేస్ అయితే ఉండేసి వస్తాను, ఎక్కువ రోజులు అయితే ఉండను. మళ్ళీ కనుమ రోజు స్కూల్ ఉంటుందండి, మళ్ళీ 20 నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అందుకనేసి ఇంకా మళ్ళీ వెంటనే వెళ్ళి వస్తే కనుమ రోజు నైట్కి రిటర్న్ మళ్ళీ బయలుదేరాలనుకుంటున్నాము. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మా అన్ననైతే తీసుకొని రావాలండి. ఇంకా పిల్లలతో కష్టం అవుతుంది కదా, డైరెక్ట్ మైసూర్ కంటే. ఇంకా కడప నుంచి తిరుపతికి అయితే పెద్ద భయం ఏం లేదండి. ఇంకా అక్కడ నుంచి 2.5 hours 3 hours కాబట్టి ఎలాగో వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.